వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. ఖమ్మం బంజారా భవన్ లో బంజారా బిడ్డలు తీజ్ పండుగ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా ఆడబిడ్డలు 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పెంచిన గోధుమ మొలకలను ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాలోత్ రామదాస్ నాయక్, TSTTF రాష్ట్ర అధ్యక్షులు బానోత్ వీరు నాయక్, TGS రాష్ట్ర నాయకులు భూక్యా వీరభద్రం, రామ్మూర్తి నాయక్, భిక్షపతి రాథోడ్, తారాబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తీజ్ పండుగను బంజారా ఆడబిడ్డలు అత్యంత పవిత్రంగా నిర్వహిస్తారని తెలిపారు. పంట పొలాలు పచ్చగా కలకలలాడాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి పంటలు పండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటూ ఈ పండుగను నిర్వహిస్తారని పేర్కొన్నారు. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గోధుమలకు నీరు పోసి ఏపుగా పెంచడం తీజ్ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే తీజ్ పండుగ బంజారా బిడ్డల ఐక్యతను చాటి చెబుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో TSTTF ఖమ్మం జిల్లా అధ్యక్షులు మంగ్యా నాయక్, ప్రధాన కార్యదర్శి పాపాలాల్, శ్యామ్లాల్, రాంబాబు రాథోడ్, కిషన్ రాథోడ్, బానోత్ కిషన్ నాయక్, భూక్యా శోభా నాయక్, సాయి కుమార్, మాతృ నాయక్, రామ్జీ, బాల్ సింగ్ నాయక్, రాము, మంగిలాల్ జాధవ్, రమేష్, బాషా నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు. मुझे अश्विता तमाम की वो निकालो सर अश्विता इस तरह के हेलो राष्ट्र कार्यालय मुख्य वीरभद्र नायक TSTTF राष्ट्र अध्यक्षులు जय श्यामलाल, जय भारत श्यामलाल महाराज की जय श्यामलाल, श्यामलाल महाराज की जगदम्बा श्यामलाल महाराज की सेवालाल महाराज की सेवालाल महाराज की जय सेवालाल, जय सेवालाल, सेवालाल महाराज के सेवालाल महाराज के आज कामडेर जिला में सजोणो बंजारा भवन कामडेर गढ़ीपोट में सजोणो गोरे एक MLA ले लेते बापू थोड़ी विनती करे बंजारा भवन गारेरोणा 30 पंडगवरकू सेवालाल महाराज जयंती बंजारा भवन जाणो बापू हमारे सुख दुख कार्यक्रम भाई अक्षरन के ताने केले ताने आज MLA साहब अपने आवे का बंजारा भवन कमिटी तरफ स्वागतम सुस्वागतम ईश्वर तीज उत्सव में ధన్యవాదాలు. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా కొంచెం వాళ్ళు ఫోటో తీసుకునేటట్టు చేసి వాళ్ళని కోరుతున్నాం. పెద్దలందరికీ మీడియా మిత్రులకు ఫోటో తీసుకోవడానికి వీడియో తీసుకోవడానికి నా పేరు భూక్యా శోభా నాయక్, తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు అనగా 16/8/2026 ఖమ్మం జిల్లా కొత్త బస్టాండ్ పక్కన ఉన్నటువంటి బంజారా భవన్ లో గత 9 రోజుల నుండి తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకొని అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా మహిళా సంఘాలందరి
ఐక్యతతోటి అందరి సామూహిక నిర్వహణలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అన్ని పార్టీల నాయకులు, అదేవిధంగా మహిళా సంఘ నాయకులు, ముఖ్యంగా తారాదేవి గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలుగా పెట్టాము. వారి సాధ్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా తీజ్ మహోత్సవ నిమజ్జనము అంటే తీజ్ గుట్టల్ని తీసుకెళ్లి మేము పవిత్రమైన గంగా జలంలో నిమజ్జనం చేసినటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి కార్యకర్తలు, నాయకులు, గోర్బంజారా సమాజం ప్రజలు, వారితో పాటుగా మా వైరా శాసనసభ్యులు మాలోతు రామదాస్ నాయక్ గారు కూడా వచ్చి ఉన్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో, ఈ ర్యాలీలో పాల్గొంటా ఉన్నారు. మరి ఈ రోజు ఈ ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమం జిల్లాలో ఆదర్శవంతంగా ఉండి జిల్లా కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలో ఇలా కార్యక్రమం జరగాలని, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో, అదేవిధంగా ఎస్ఆర్ఎన్పిజిఆర్ డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గోర్బంజారా సమాజం మొత్తానికి కూడా తెలంగాణ గోర్బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు, అదేవిధంగా స్వాగతం, అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై సేవలాల్, జై మేరమ్మ, జై సేవలాల్, వర్ధిల్లాలి గోర్బంజారాల ఐక్యత. ఖమ్మం బంజారా భవన్ నందు ఏదైతే మా లంబాడి బంజారా బిడ్డలు మరి మా సేవాలాల్ గారి సారథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఏ విధంగా అయితే జరుపుకుంటారో తీజ్ పండుగను కూడా తెలంగాణ వ్యాప్తంగా, ఈ దేశ వ్యాప్తంగా మా గిరిజన బిడ్డలు, మా బంజారా బిడ్డలు మరి అతి భక్తి శ్రద్ధలతో చాలా పవిత్రంగా ఈ యొక్క 9 రోజుల కార్యక్రమాన్ని ముగించుకొని ఈ రోజు తీజ్ నిమజ్జన కార్యక్రమంలో మరి వందలాది మంది ఈ రోజు పాల్గొని ఈ రోజు మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మరి అందరికీ, తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరికీ, బంజారా బిడ్డలందరికీ పేరు పేరున తీజ్ ఉత్సవ కమిటీ తరఫున వారికి ప్రత్యేక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ప్రధానంగా ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే మా లంబాడి బిడ్డలు, బంజారా బిడ్డలు ఈ యొక్క ప్రకృతి మరి అందంగా పచ్చగా ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లో గోమాతను కూడా మా వాళ్ళు ఆ రోజు ఆ లంబాడి బిడ్డలు ఆ రోజు మరి పూజలు చేసిన పరిస్థితి మనకు అందరికి తెలిసిందే. అదే విధంగా ప్రకృతి పచ్చగా ఉండాలని చెప్పేసి ఈ తీజ్ పండుగని 9 రోజులు గోధుమలు నానబెట్టిన కాడ నుంచి మరి చివరి నిమజ్జనం రోజు వరకు మరి ఈ తీజ్ ఏదైతే ఒక పెద్దగా ఎదగాలని చెప్పేసి మా ఆడబిడ్డలు 9 రోజులు నీళ్లు పోసి ఈ యొక్క కార్యక్రమాన్ని 9 రోజులు విజయవంతం చేసి సేవ భాగకు మాకు అంకితం చేస్తూ ఈ లంబాడి బిడ్డలందరూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఈ తీజ్ పండుగని ఘనంగా జరుపుతా ఉంటారు. మరి ఒకటే, మరి ఏ పండుగ అయినా ఈ రోజు మనం దేశంలో, రాష్ట్రంలో మనం చూస్తా ఉంటాం. గిరిజన బిడ్డలుగా, లంబాడి బిడ్డలుగా వీళ్ళంతా ఐక్యతతో కలిసిమెలిసిగా మరి యొక్క కార్యక్రమాన్ని చేసేందుకు, వారిలో ఐక్యతను పెంపొందించేందుకు ఈ రోజు తీజ్ పండుగను చేస్తా ఉంటారు. ప్రకృతి పచ్చగా ఉండాలని, మరి రైతులకు కూడా పంటలు మరి పచ్చగా పండి మరి రైతులు కూడా మరి అభివృద్ధి బాటలో ఉండాలని చెప్పేసి, యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా సుఖంగా ఉండాలని చెప్పేసి బంజారా బిడ్డలు చేసేటువంటి ఈ తీజ్ ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలు, బంజారా బిడ్డలు ఈ రోజు 10% ఉన్నటువంటి ఈ బంజారా బిడ్డలకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మా మంచి అతిపెద్ద పండుగలు ఉన్నాయి, సేవాలాల్ జయంతి కావచ్చు, తీజ్ పండుగ కావచ్చు, డాటోడి పండుగ కావచ్చు, అదే విధంగా మా ఊళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి నిధులు ఇస్తూ ఈ వారి యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను, వాళ్ళ వేష భాషలను, మరి వారి యొక్క ఆచారాలను కాపాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ తీజ్ వేదికగా మనం వాళ్ళకి తెలియపరుస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా బిడ్డలకు ఏదైతే తీజ్ ఉత్సవాలకు మీరు చెప్తున్నట్టుగా బతుకమ్మ పండుగకు మీరు ఏ విధంగా అయితే నిధులు ఇస్తా ఉన్నారో, తీజ్ పండుగ కూడా అటువంటి నిధులు ఇచ్చి మరి వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాలను, వారి వేషధారణను కాపాడాలని చెప్పేసి, అదే విధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బంజారా, లంబాడి బిడ్డలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మరి 10% ఉన్నటువంటి లంబాడి బిడ్డలకు, బంజారా బిడ్డలకు ఒక మంత్రి పదవి ఇచ్చి మరి వారికి గౌరవించాలని చెప్పేసి తెలియపరుస్తూ, ఏదైతే తీజ్ ఉత్సవ కమిటీ ఈ రోజు రాష్ట్రంలో మరి నిర్వహిస్తా ఉందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా బిడ్డలు, లంబాడి బిడ్డలకి మరి ఖమ్మం బంజారా భవన్ వేదికగా తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గిరిజన లంబాడ బిడ్డలు మరి ఈ రోజు వారికి మరి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియపరుస్తూ, ప్రధానంగా మరి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ప్రధానంగా ఖమ్మం జిల్లాలో చూస్తే ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మరి దాదాపుగా ఒక 60% మరి ఉన్నటువంటి ఈ లంబాడ బిడ్డలకు ఇక్కడ పాలకులుగా వాళ్ళని గుర్తించి ఈ బంజారా భవన్ యొక్క నిధులను
మరి వారికి కేటాయించి బంజారా భవనాన్ని మరి అభివృద్ధి బాటలో నడుపుతూ మరి వారి యొక్క సంస్కృతిని కాపాడాలని బంజారా బిడ్డలకు లంబాడి బిడ్డలకు ప్రత్యేకమైన మరి వారి యొక్క అవకాశం ఇస్తూ వారికి ముందు తీసుకెళ్లాలని తెలియపరుస్తూ ముగించుకుంటారు. జై సేవాలాల్, జై జై సేవాలాల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం ప్రపంచంలో ఉండబడినటువంటి 12 కోట్ల మంది లంబాడ గిరిజనులు జరుపుకునేటటువంటి అతిపెద్ద పండుగ అయినటువంటి తీజ్ పండుగను మేము ఇవాళ ఖమ్మం జిల్లా కేంద్రంలో బంజారా భవన్లో జరుపుకుంటా ఉన్నాం. వేలాదిగా మా ఆడబిడ్డలు, అన్నదమ్ములు సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలతోని జరుపుకునేటటువంటి అతిపెద్ద పండుగ. ఈ పండుగను జాతీయ పండుగగా గుర్తించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా గిరిజనులు జరుపుకునేటటువంటి ఈ తీజ్ పండుగ అంటే మొలకల పండుగ యొక్క అంతరార్థం ఏమిటి అనంటే నాగరిక సమాజంలో రేపు రానున్నటువంటి భవిష్యత్ తరాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు పెద్దపుశాల ఆరుద్ర కార్తెలో మేము జరుపుకునేటటువంటి పండుగ శీతల పండుగ. ఆ పండుగ పశుపక్షాదులు క్షేమంగా ఉండాలని చెప్పని గాలికుంట వ్యాధి వచ్చేటటువంటి ఆ సీజన్ అంటే అప్పుడే వచ్చేటటువంటి పచ్చిక బయళ్లు మొలకలు ఏవైతే వస్తాయో ఆ మొలకలు తిన్నటువంటి ఆ పచ్చగడ్డిని తిన్నటువంటి గొడ్లకు రోగాలు వస్తాయి కాబట్టి అట్లా రాకుండా ఉండాలని చెప్పని సాతి భవాని సప్తమాత్రికలను పూజించేటటువంటి జూన్ జూలై మాసంలో వచ్చేటటువంటిది. ఆ తర్వాత శ్రావణ మాసంలో జరుపుకునేటటువంటి పండుగ తీజ్ పండుగ. అది పశుపక్షాలను పెంపొందించేటటువంటి వాటి ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి పండుగ శీతల అయితే ఇక్కడ ఇప్పుడు జరుపుకునేటటువంటి ఈ తీజ్ పండుగ ఆడబిడ్డలు అంటే ఇవాళ ఈ నాగరిక సమాజంలో రక్షాబంధం కట్టి రాఖీ పండుగ ఎట్లా జరుపుకుంటారో అనాది కాలంలోనే వేల సంవత్సరాల కిందనే బంజారా గిరిజనులు ఆడబిడ్డలతోని మా ఇళ్లలో పుట్టినటువంటి చిన్నపిల్లలు ఆడపిల్లలు పెళ్లి కానటువంటి ఆడబిడ్డలతోని 9 రోజులు కటిక ఉపవాసం ఉండి నేల మీద పడుకొని మొలకల్ని జల్లి 3 పూటల వీళ్లు పస్తులుంటూ ఈ ఆడబిడ్డలు పోసేటటువంటి నీరుతోని ఏపుగా పెరిగేటటువంటి మొలకలు ఏవైతే ఉన్నాయో ఆ మొలకల్ని పట్టే అందులో 9 రకాలటువంటి గింజల్ని నాటేటటువంటి పద్ధతి. ప్రథమంగా గోధుమలు కూడా ఉంటాయి. అట్లా ఏ పంట అయితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది ఏపుగా వస్తుందో ఆ మొలకల్లో తెలిసిపోతుంది. కాబట్టి గిరిజనుడు ఇవాళ ప్రకృతి ప్రేమికుడు. అదే మాదిరిగా ఈ మొలకల పండుగ చివరి రోజునటువంటి రోజుకు ఒక కార్యక్రమం ఒక తంతు చేస్తూ మా ఆడబిడ్డలు పస్తులుంటూ చేస్తున్నటువంటి ఈ పండుగ 9వ రోజు ముగింపు నాటికి మా ఆడబిడ్డలు ఇలా ఒక పొద్దున ఇడుస్తారు. అట్లనే ఈ పండుగ జరుపుకునేటటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్లు అన్న తమ్ముడు తండ్రి ఎవరైనా ఆడబిడ్డల్ని ఈ నిమజ్జనంకి తీసుకుపోయేటప్పుడు ఏటి ఒడ్డున ఆ ఏట్లోకి పోయినాక వాటిని నిమజ్జనం చేసి ఆడబిడ్డల కాళ్లు గడిగి నెత్తిన నీళ్లు చల్లుకొని ఈ భూమి మీద లేదా ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని సంరక్షించుకునేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పిన ప్రతి అన్న తమ్ముడు ఆడబిడ్డలకు అభయమిస్తూ ప్రతిజ్ఞ చేసి ఆడబిడ్డల కాళ్లు కడిగి చిన్న బిడ్డ అయినా సరే ఇతను తండ్రి అయినా అన్న అయినా ఎంత పెద్దవాడైనా ఆడబిడ్డ కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకొని వాళ్ళని సంరక్షిస్తామని చెప్పని ప్రతిజ్ఞ ఊరుతాడు. కానీ అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధాన్ని తెలిపేటటువంటి అనాదిగా మొలకల పేరుతో వస్తున్నటువంటి ఈ తీజ్ పండుగ కార్యక్రమాన్ని ఈ నాగరిక సమాజంలో కూడా మా వాళ్ళందరికీ తెలియజేయాలనేటటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి నూతన యువతరానికి కూడా చెప్తూ వాళ్ళని భాగస్వామ్యులు చేస్తూ అందరినీ మమేకం చేస్తూ కల్చరు కాపాడేటటువంటి విధంగా సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను కాపాడేటటువంటి పద్ధతుల్లో జరుపుకునేటటువంటి ఈ పండుగ ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి గోర్బోలి భాషను 8th షెడ్యూల్లో చేర్చాలి, తీజ్ పండుగను జాతీయ పండుగగా గుర్తించాలి అని చెప్పనేటటువంటి డిమాండ్ తోనే ఈ సంవత్సరం తీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై జై సేవాలాల్, జై గిరిజన. ఈరోజు బంజారా భవన్ లో తీజ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పవిత్రంగా 9 రోజులు మా ఆడపడుసులు పవిత్రమైన తీజ్ పండుగని 9 రోజులు ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ రోజు నిమగ్న కార్యక్రమం ఉంటది. ఇక్కడ బంజారా భవనం నుండి ఎన్టీఆర్ మార్గ సాకారాల చెరువు వరకు ర్యాలీతో పోతున్నాము. కాబట్టి మా బంజారా సోదరులందరూ భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ ఉత్సవాలు మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఈ బంజారా భవన్ లో ఘనంగా జరుగుతూ ఉంటది. మీరందరూ ఈ బంజారా మిత్రులందరూ కూడా ఈ బంజారా భవన్ కి వచ్చి ఈ ఉత్సవాన్ని పాల్గొనాలని కోరుకుంటున్నాను.